బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకలోని తుమకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 5 రోజుల క్రితం యాత్రలకు వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తుమకూరు హైవేపై ఒక యూటర్న్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఓమ్నీ కారును ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదోని కొత్త బస్టాండ్ వద్ద పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించే గజేశ్వరరెడ్డి, ఆయన భార్య ఇందిర, కుమార్తె సౌమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆదోనిలో శోకసంద్రం నెలకొంది. కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకలోని తుమకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 5 రోజుల క్రితం యాత్రలకు వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తుమకూరు హైవేపై ఒక యూటర్న్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఓమ్నీ కారును ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదోని కొత్త బస్టాండ్ వద్ద పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించే గజేశ్వరరెడ్డి, ఆయన భార్య ఇందిర, కుమార్తె సౌమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆదోనిలో శోకసంద్రం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. మౌనిక, ఆదోని వాసులు కర్ణాటకలో విహారయాత్రకని వెళ్లడం జరిగింది. అక్కడ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది. ఏదైతే తమ కూతురు అల్లుడు సింగపూర్ లో ఉన్నారు, వారు 5 రోజుల కిందట ఇక్కడికి వచ్చి విహారయాత్రకని చెప్పేసి ఆదోని నుంచి వీళ్ళు కూడా వెళ్లడం కూడా జరిగింది. ఈ రోజు తిరుగు ప్రయాణంలో ఆదోనికి మరొక కొన్ని గంటల్లో చేరుకుంటారనగా అక్కడ ఒక యూటర్న్ తీసుకునే క్రమంలో ఒక వాహనం బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. ఈ విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదోనిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే భార్య, భర్త, ఒక మనవరాలు కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు మరొకరికి పూర్తి సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏదైతే ఈ రెడ్డి ఉన్నారో అతను చనిపోయిన మృతుడు పౌల్ట్రీ ఫామ్ నిర్వహించేవారు. ఆదోనిలో అందరికీ సుపరిచితుడు. అతను మృతి చెందాడన్న విషయం ఆదోనిలో ఆ బంధువులతో పాటు ఆదోని వాసుల్లో విచార ఛాయలు నెలకొన్నాయి. మౌనిక. రైట్ మధు, థ్యాంక్ యూ.